ఎవరైతే బీటెక్ తర్వాత ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో సో కొందరు ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, ఏ బ్రాంచెస్ తీసుకోవాలి, ఏ బ్రాంచెస్కి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ఏ బ్రాంచెస్కి ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి, ఏది ఈజీ ఉంటుంది అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ మనము బీటెక్ తర్వాత ఒక ఎంటెక్ స్పెషలైజేషన్ తీసుకోవాలంటే కొన్ని కేటగిరీస్ ఉంటాయి. దాని బేస్ మీద మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి మీరు తీసుకోవాలి. సో అందరు స్టూడెంట్స్ ఒకలాగా ఉండరు. కొందరు ప్రైవేట్ సెక్టర్ సైడ్ వెళ్దాం అనుకుంటారు, కొందరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొందరు రీసెర్చ్ ఏరియా సైడ్ వెళ్దాం అనుకుంటారు, కొందరు కన్సల్టెన్సీస్ పెట్టుకుందాం అనుకుంటారు. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మీరు ఏ ఫీల్డ్లో వెళ్దాం అనుకుంటున్నారు దాని బేస్ మీద మనం స్పెషలైజేషన్ తీసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీ కోర్ కావచ్చు, లైక్ నాన్ కోర్ అవ్వచ్చు, బ్యాంకింగ్ కానీ, ఆర్ఆర్బి కానీ, ఎస్ఎస్సి, సిజిఎల్ కానీ ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా. ఏ గవర్నమెంట్ జాబ్ అయినా ప్రిపేర్ అవ్వండి. సో మీరు ఎలాంటి స్పెషలైజేషన్ తీసుకోవాలంటే ఓన్లీ థియరీ సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకోవాలి. సో మీరు బీటెక్లో ఏవైతే లైక్ సిఎస్సి కానీ, సివిల్ కానీ ఏదో ఒక బ్రాంచ్ మీకు ఒక ఐడియా ఉంటుంది ఏ బ్రాంచ్లో థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ బ్రాంచ్లో లైక్ అనాలిసిస్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అవి ఉంటాయి కదా. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు ఓన్లీ థియరీ సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మళ్ళీ బ్యాక్లాగ్స్ పడడం కానీ అక్కడ కొద్దిగా ఇబ్బంది ఎందుకని ఓన్లీ థియరీ సబ్జెక్ట్స్ మీకు ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయో అందులో కూడా మీకు ఆ స్పెషలైజేషన్ ఈజీ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ స్పెషలైజేషన్స్ మాత్రమే తీసుకోండి. ఫస్ట్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో థియరీ సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకోవడానికి చూడండి. సో అవన్నీ ఎలా చూసుకోవాలో కూడా చెప్తాను. సెకండ్ వచ్చేసి డిజైన్ అండ్ అనాలిసిస్ ఉంటాయి కొన్ని. అంటే డిజైన్ అండ్ అనాలిసిస్ అంటే మొత్తం మనము ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, ఒక ప్రాబ్లమ్ ఇస్తే దాన్ని ఎట్లా అనాలిసిస్ చేయాలి, కొన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాలి. సో ఇలాంటి సబ్జెక్ట్స్ ఎవరు తీసుకోవాలంటే ఎవరికైతే కొద్దిగా రీసెర్చ్ వర్క్ చేద్దాం అనుకుంటున్నారో లేదా డిమాండ్ ఎంటెక్ స్పెషలైజేషన్స్ ఉంటాయి కొన్ని. సివిల్లో అయితే స్ట్రక్చర్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, సో ఎలా అయితే జియోటెక్ కానీ ఇవన్నీ మనకు అనాలిసిస్ ఉంటాయి, డిజైన్స్ ఉంటాయి. అలానే మెకానికల్లో కానీ సిఎస్సిలో మీ ఎంటెక్లో ఎలాంటి వాటికి డిమాండ్ ఎక్కువ ఉంది వాటిని మీరు తీసుకోవాలి. సో మీకు ప్రైవేట్గా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీలో కూడా మీకు జాబ్ ఆఫర్స్ రావడం జరుగుతుంది. సో ఇలా ఎవరైతే డిజైన్ అనాలిసిస్ బాగా చేయడం వచ్చో వాళ్ళు ఇలాంటి స్పెషలైజేషన్స్ మాత్రమే తీసుకోవాలి. సో మీకు ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ ఉంటాయి. థర్డ్ వచ్చేసి ఎవరైతే పిహెచ్డి కానీ, జేఆర్ఎఫ్. సో జేఆర్ఎఫ్ వేరు, పిహెచ్డి వేరండి. పిహెచ్డి అంటే మీకు ఎంటెక్ ఏ విధంగా ఇస్తున్నారో పిహెచ్డి 2 or 3 yearsలో మీరు కంప్లీట్గా కాలేజీలో చేయాలి. జేఆర్ఎఫ్ అంటే 1 year ఉంటుంది, అది సపరేట్గా. మీరు బీటెక్ తర్వాత వెళ్ళొచ్చు, ఎంటెక్ తర్వాత వెళ్ళొచ్చు. అది 1 year ప్రాజెక్ట్ లాగా ఎన్ఐటీస్ నుంచి కానీ మన స్టేట్ యూనివర్సిటీస్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. అక్కడ మీరు గేట్ ద్వారా వెళ్తే 1 yearకి సరిపడా స్టైపెండ్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ మీరు చేస్తారు, ప్రాజెక్ట్ అయిపోతుంది. అది జేఆర్ఎఫ్ అంటారు. పిహెచ్డి అంటే ఇప్పుడు మనం ఎంటెక్ డిగ్రీ ఏ విధంగా ఇస్తున్నామో పిహెచ్డికి సపరేట్ ఉంటుంది. సో పిహెచ్డికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఇప్పటి నుంచే మీరు మంచి స్పెషలైజేషన్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఎవ్రీ ఇయర్ మనకు దానికి డిమాండ్ ఉన్న సబ్జెక్టు, దాంట్లో రీసెర్చ్ వర్క్ ఏ విధంగా అవుతుంది, సో ఎక్కడ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి మన సొసైటీలో కానీ మీ యొక్క బ్రాంచ్లో వాటిని మాత్రమే తీసుకోవాలి. సో ఎక్కడైతే హైలీ డిమాండ్ సబ్జెక్ట్స్ ఉంటాయో మీరు పిహెచ్డి చేసేవాళ్ళు వాటినే ప్రిఫర్ చేసుకోండి. ఇది పిహెచ్డి చేసే వాళ్ళకు. సో ఎవరైతే ప్రైవేట్ జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో కొన్ని ఎంటెక్ బ్రాంచెస్కి ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి, అన్ని వాటికి ఉండవు. సో ఎవరైతే లైక్ ఎగ్జాంపుల్ మనకు బీటెక్లో సిఎస్సికి డిమాండ్, కాకపోతే ఎంటెక్కి సపరేట్గా మనకు ప్లేస్మెంట్స్ ఉండవు. మీరు మీ ప్రొఫెసర్స్తో కానీ మీ హెచ్ఓడిస్తో కానీ క్లోజ్గా ఉండి మీ రీసెర్చ్ వర్క్ చూపించి మీ యొక్క ఇంట్రెస్ట్ చెప్తే వాళ్ళు అప్పుడు మీకు ఏమన్నా ప్రైవేట్ కంపెనీస్కి సజెస్ట్ చేస్తారు. సో అక్కడ మీకు ఇంటర్న్షిప్స్కి పంపుతారు లేదా ప్రాజెక్ట్ చేయడానికి పంపుతారు. సో అక్కడనే మీరు సెటిల్ అయిపోవచ్చు అలాంటి ఇండస్ట్రీస్లో, ఎందుకంటే మీ వర్క్ మంచిగా చూపించాలి. సో అప్పుడే మీరు ప్రైవేట్ జాబ్స్ చాలా ఈజీగా పొందొచ్చు. సో ప్రైవేట్ జాబ్స్ పొందేటోళ్ళు మీకు ఏమైనా ప్రాజెక్ట్ చేసేలాగా ఉండాలి. అంటే థియరీ కాకుండా ఆ కంపెనీకి రిలేటెడ్ మీరు ఒక వర్క్ ఉండే సబ్జెక్ట్స్ మాత్రమే ఎంచుకోవాలి. ఎగ్జాంపుల్ సివిల్ ఉంది, వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్ కానీ, ఇప్పుడు ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ కానీ, ఇలా సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని, జిఐఎస్ కానీ, ఇవన్నీ మనకు ప్రైవేట్లో జాబ్స్ ఉంటాయి. మీరు అలా కంపెనీస్కి వెళ్ళొచ్చు. సో అలా మీ యొక్క బ్రాంచ్లో ఎక్కడెక్కడ ప్రైవేట్ సెక్టర్కి సంబంధించిన అవి ఉన్నాయో అవన్నీ మీరు చూసుకొని అవి సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి కన్సల్టెంట్. సో ఇక్కడ ఈ కెరియర్ పాత్ ఎవరు చూస్ చేసుకోరు. మీరు ఏదో ఒక బీటెక్ చేశారు కదా దాంట్లో మీరు ఎక్స్పర్ట్ అవ్వడం. అంటే ఎగ్జాంపుల్ మీది ఏదో ఒక బ్రాంచ్ అండి, మెకానికల్ కావచ్చు, సిఎస్సి కావచ్చు, ఏదన్నా కావచ్చు. మీరు ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే దాని ద్వారా మీరు సెల్ఫ్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటట్టు ఉండాలి. సో సెల్ఫ్గా ఏమన్నా సర్వీస్ ప్రొవైడ్ చేసేలాగా ఉండాలి. ఎగ్జాంపుల్ సివిల్ అనుకోండి, సివిల్లో చాలా ఉంటాయి. మీరు ప్లానింగ్కి క్యాడ్ కానీ, క్యామ్ కానీ, ప్లానింగ్ చేయడం కానీ,
2D కానీ 3D ప్లానింగ్స్ ఇవ్వడం కానీ, ఇంకొకటి సాయిల్కి సంబంధించిన ల్యాబ్స్ పెట్టుకోవడం కానీ, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ల్యాబ్స్ పెట్టుకోవడం. సో ఇలా చాలా ఉంటాయి. ఓన్లీ నాట్ ఓన్లీ సివిల్ అండి, మెకానికల్ ఉంటాయి, సిఎస్సి, ఐటీ. సో మెయిన్గా మీరు బీటెక్ ఎందులో చేస్తారో మీకు ఎక్కువ ఐడియా ఉంటుంది నాకన్నా. సో మీరు ఏం చేయాలంటే ChatGPTని యూజ్ చేయాలి, గూగుల్ని యూజ్ చేయాలి. అట్లా మీరు సెర్చ్ చేయాలి, మొత్తం సెర్చ్ చేసి ఎవరైతే కన్సల్టెంట్స్ పెట్టుకుందాం అనుకుంటే మీరు మంచి స్పెషలైజేషన్ తీసుకొని దాని ద్వారా మీరు మొత్తం స్కిల్స్ నేర్చుకొని అప్పుడు మీరు కన్సల్టెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇవి 5 కేటగిరీస్ మీద మీరు ఏ కేటగిరీ కింద వెళ్దాం అనుకుంటున్నారో వాటికి సంబంధించిన స్పెషలైజేషన్స్ మాత్రమే తీసుకోవాలి. సో అందరికీ సేమ్ ఉన్నాయండి. సో మెయిన్గా ఒక ఎంటెక్ చేసేటప్పుడు మీకు డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వద్దు. సో కొందరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటారు, కొన్ని బ్రాంచెస్ వాళ్ళు స్ట్రిక్ట్ చేస్తారు, అప్పుడు మీకు అది లాస్ అవుతుంది ఇది లాస్ అవుతుంది. కాబట్టి మీరు దేని సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో దానికి తగ్గట్టు థియరీ కానీ అనాలిసిస్ కానీ లైక్ మంచి డిమాండ్ ఉన్న ఎంటెక్ స్పెషలైజేషన్స్ మాత్రమే తీసుకోండి. సో ఇప్పుడు మనము అందరికి ఒక ఐడియా ఉండదు కదా. సో మనము ఏ ఎంటెక్ స్పెషలైజేషన్స్కి ఎలాంటి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ ఏం లేదండి, ChatGPT యూజ్ చేయండి గూగుల్ కన్నా. ChatGPTలో మనకు క్లారిటీగా వస్తాయి. సో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే మీ ఫోన్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి ChatGPT అని క్లిక్ చేయండి ఫస్ట్ ఆప్షన్. సో ChatGPT వస్తుంది. ఎవరైతే కొత్తగా ట్రై చేస్తారో మీరు సైన్అప్ చేయండి, మీ మెయిల్ ఐడితోని సైన్అప్ చేసి సైన్ ఇన్ చేయండి. సో ఫస్ట్ మీరు ChatGPTలో ఏం చేయండి అంటే మీకు ఏ బ్రాంచ్ అయినా కానీ, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ అండి, మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ChatGPT యూజ్ చేయండి. సో నార్మల్గా మీరు ChatGPTలో ఎగ్జాంపుల్గా ఒక బ్రాంచ్ చెప్తాను, మిగతా బ్రాంచ్ వాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేయండి. సో మీరు సపోజ్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అనుకోండి. సో ఫస్ట్ మీరు ChatGPTలో ఏం టైప్ చేయండి అంటే సివిల్ ఇంజనీరింగ్ ఎంటెక్ బ్రాంచెస్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ అని టైప్ చేయండి. జస్ట్ సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నాకు సివిల్ కాదు, మెకానికల్ కావాలి. మెకానికల్ ఇంజనీరింగ్ ఎంటెక్ బ్రాంచెస్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ అని జస్ట్ ఒక సింగిల్ సెంటెన్స్ మీరు ఎంటర్ చేస్తే మొత్తం వస్తాయి. ఎంటెక్ లైక్ మెకానికల్ ఇంజనీర్కి సంబంధించినవి అన్నీ ఎంటెక్వి వస్తాయి. లేదా మీరు సివిల్ ఎంటర్ చేస్తే సివిల్కి సంబంధించినవి అన్నీ వస్తాయి మనకు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఏ విధంగా అయితే మీరు లైక్ మనం ఎంటర్ చేయగానే ChatGPTలో అన్ని స్పెషలైజేషన్స్ వస్తాయి. మీరు సిఎస్సి అయితే సిఎస్సి ఎంటర్ చేయొచ్చు, లైక్ సిఎస్సి ఎంటెక్ ఆపర్చునిటీస్ అన్న లైక్ టైప్ చేయొచ్చు. ఏది టైప్ చేసినా మనకు ChatGPT మీ యొక్క ఎంటెక్ స్పెషలైజేషన్ వాటి యొక్క కెరీర్ ఆపర్చునిటీస్ అన్నీ వస్తాయండి. సో మీరు సిఎస్సి కావచ్చు, ఐటీ కావచ్చు, లైక్ ఏదన్నా ఎన్వైర్న్మెంట్ కావచ్చు, మీకు అన్ని ChatGPTలో అన్నీ వస్తాయండి. సో మీరు జస్ట్ ChatGPT యూజ్ చేయండి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు లైక్ మీ రిఫరెన్స్ కూడా తీసుకోవచ్చు. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎంటెక్ చేస్తున్నారో లేదా మీ ప్రొఫెసర్స్ని అడిగి తెలుసుకోవచ్చు. సో ఇలా కూడా మీరు యూజ్ చేసి తెలుసుకోవచ్చండి. సో మెయిన్ మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి మీరు ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నారు దాన్ని ఎఫెక్ట్ అవ్వకుండా ఇప్పుడు ఎంటెక్ తీసుకున్నారనుకో చాలా బాగుంటుంది. సో మీ యొక్క ఇంట్రెస్ట్ అండి ఏదైనా. ఎందుకంటే మీ బీటెక్ గురించి వేరే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు సిఎస్సి చేసిన వాళ్ళకి సిఎస్సి గురించి తెలుసు, కానీ సివిల్ వాళ్ళ గురించి సివిల్కి వాళ్ళకి తెలుసు, సివిల్ వాళ్ళకి సిఎస్సి గురించి తెలియదు, వాళ్ళకి తెలియదు. సో మెయిన్గా మీరు బీటెక్ చేసిన దాని మీదే మీకు ఎలాంటి సబ్జెక్ట్ తీసుకుంటే సేఫ్ సైడ్ ఉంటారు, ఆర్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ ఇలా. సో మెయిన్గా వేటికి కూడా కాలేజెస్లో ప్లేస్మెంట్స్ ఉండవండి. మీరు రెఫరెన్స్గా వాడి ఏదో కంపెనీలో జాయిన్ అవ్వచ్చు, కానీ స్పెసిఫిక్గా మనకి ఎక్కడ కూడా జాబ్స్ ఉండవు. ఓన్లీ బీటెక్కే మ్యాండేటరీ క్వాలిఫికేషన్ ఏ ఎగ్జామ్కైనా, గవర్నమెంట్ జాబ్స్కైనా ప్రైవేట్ జాబ్స్కైనా. సో ఎంటెక్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్, దానికి సపరేట్గా మనకు జాబ్స్ అంటూ ఉండవు. మీ ఎంటెక్ స్పెషలైజేషన్ ఎక్కడ ప్రైవేట్ సెక్టర్లలో ఎక్కువ యూజ్ అవుతుంది. కోర్ అది కూడా సివిల్ వాళ్ళకు సివిల్ కోర్ జాబ్స్లో యూజ్ అవుతుంది, సిఎస్సి వాళ్ళకు సిఎస్సి దాంట్లోనే యూజ్ అవుతుంది, మెకానికల్ వాళ్ళకు మెకానికల్లోనే యూజ్ అవుతుంది. సో ఇవ్వండి. సో ఎంటెక్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్. సో అంతే, దానికి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ కానీ అవేమి ఉండవు. మీకు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎంటెక్ యూజ్ చేసి కన్సల్టెన్సీస్ పెట్టుకోవచ్చు. ఎక్కువ ఇవి ట్రై చేయరు, కానీ ట్రై చేసిన వాళ్ళకు చాలా బెనిఫిట్ ఉంటుంది అండ్ ఎక్కువ మనీని ఎర్న్ చేయొచ్చండి. అంటే ఆ సర్వీసెస్ ఎక్కడ ప్రొవైడ్ చేయరు కదా మనకు కన్సల్టెంట్స్, ఎందుకంటే ఇంజనీరింగ్కి ఉన్న డిమాండ్ ఎక్కడ లేదు. కాకపోతే ఇంజనీరింగ్ ఫీల్డ్లో టెక్నికల్ పర్సన్స్ డే బై డే తగ్గిపోతున్నారు. కానీ ఈ ఆపర్చునిటీ ఎవరైతే ఇప్పటి నుంచి యూజ్ చేసుకుంటారో చాలా సెక్టర్స్ ఉంటాయండి. ఒక సెక్టర్ని ఎంచుకొని దాని నుంచి రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలి, గవర్నమెంట్తో ఎట్లా టైఅప్ అవ్వాలి, స్టార్టప్స్ ఎట్లా చేయాలి, సో ఇవన్నీ చాలా ఉంటాయి మనకు.
మీరు ట్రై చేయొచ్చు. ఎంటెక్లో ఉన్నప్పుడు ఇలాంటి ట్రై చేసిన వాళ్ళకు మనకు యూనివర్సిటీ వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి సపరేట్ స్టార్టప్స్ కానీ ఐడియాస్ కానీ సపరేట్ ఉంటాయి. అలా కూడా మీరు వెళ్ళి మీ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ పాత్ చూస్ చేసుకుంటే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. లేదంటే జస్ట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, లేదంటే ప్రైవేట్ సెక్టర్ వెళ్ళొచ్చు, పిహెచ్డీ చేసుకోవచ్చు, జేఆర్ఎఫ్ చేసుకోవచ్చు, టీచింగ్ వైపు వెళ్ళొచ్చు. చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో మీకు డైరెక్ట్ ఎంటెక్తోని తీసుకుంటారు, కొందరు పిహెచ్డీ మ్యాండేటరీ అంటారు. సో మీకు ఎంటెక్ చేయడం వల్ల యూజెసే కానీ డిసడ్వాంటేజెస్ అయితే ఉండవు. సో ఎట్లా మీరు మేనేజ్ చేసుకుంటారు, మీ యొక్క స్పెషాలిటీ ఏంది అంటే మీరు ఏ కెరీర్ వైపు పోదాం అనుకుంటున్నారో దానికి తగ్గట్టు మాత్రమే తీసుకోండి. సో ఇవ్వండి. ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ChatGPT యూజ్ చేసి మీకు నచ్చిన కోర్సు అన్నీ ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. సో దాన్ని కూడా ప్రియారిటీ ఇవ్వాలి. దీని తర్వాత ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది, నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇది రాకపోతే ఇది. సో అలా మీరు వెబ్ ఆప్షన్స్ ముందే ఇవన్నీ ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే అప్పుడు మీకు కరెక్ట్ వేలో మంచి కాలేజ్ మంచి బ్రాంచ్ వస్తుంది. మీరు రేపు వెబ్ ఆప్షన్స్ అనగా ఇప్పుడు నేను అన్నీ సెట్ చేసుకుంటా అంటే కుదరదండి. సో ఫస్ట్ మీరు ఏ బ్రాంచ్ చూస్ చేసుకుందాం అనుకో, కాలేజ్ కన్నా బ్రాంచ్ ఇంపార్టెంట్. సో మీకు 4 or 5 స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, ఫోర్త్ ఇది. ఆ విధంగా స్పెషలైజేషన్స్ మీరు రెడీ పెట్టుకోండి. సో కాలేజెస్ లిస్ట్ నేను ఎట్లన్నా ప్రొవైడ్ చేసా. సో దాని బదులు మీరు స్పెషలైజేషన్స్ మీకు ఏది నచ్చిందో దాని ప్రకారంగా రెడీ చేసుకొని పెట్టుకుంటే అండ్ సర్టిఫికేట్ రెడీ పెట్టుకుంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు చాలా ఈజీగా అయిపోతుందండి. సో ChatGPT, గూగుల్ని కానీ, యూట్యూబ్ని కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ, మీ ప్రొఫెసర్స్ని కానీ అందరినీ యూజ్ చేసి మీ యొక్క స్పెషలైజేషన్ లిస్ట్ ప్రియారిటీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని PDF లింక్స్ కానీ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి.